Yeah. సో యాక్చువల్గా CO1 CO2 వీడియో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా CO3 CO4 ఫస్ట్ అప్లోడ్ చేశాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇనీషియల్గా మనకి అసలు సాఫ్ట్ కంప్యూటింగ్ అంటే ఏంటి అనేది మనకి ఆన్సర్ కీలో ఉన్న ఫస్ట్ క్వశ్చన్లో ఈ పారాగ్రాఫ్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది. దీన్ని కనుక మనం గుర్తుపెట్టుకోగలిగితే ఇట్స్ వెరీ ఈజీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎగ్జామ్. సో బేసిక్గా సాఫ్ట్ కంప్యూటింగ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ అప్రాక్సిమేషన్ అండ్ డెసిషన్ మేకింగ్ అన్నట్లు. సో బేసిక్గా సాఫ్ట్ కంప్యూటింగ్ ఇస్ ఇంపార్టెంట్ బ్రాంచ్ ఆఫ్ కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్. వెరస్ ఈ త్రీ కాన్సెప్ట్స్ ఈ ఇక్కడ వరకు ఏవైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో ఇవన్నీ మనం ఇప్పుడు జనరల్గా నేర్చుకుంటాం. సాఫ్ట్ కంప్యూటింగ్ అనేది మనకి తెలియాలి అంటే సో ఈ త్రీ కాన్సెప్ట్స్ సాఫ్ట్ కంప్యూటింగ్ లోపల ఉన్నట్లు అనమాట. సో ఇవన్నీ మనం నేర్చుకోవాల్సి వస్తుంది. సో ఈ పారాగ్రాఫ్ వరకు అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది. రిప్రజెంటేషన్ అండ్ ప్రాసెసింగ్ ఆఫ్ ద నాలెడ్జ్ అండ్ సెంట్రల్ ఫంక్షన్ అప్రాక్సిమేషన్ ఇస్ అ సాఫ్ట్ కాన్సెప్ట్ అండ్ అట్లా సంథింగ్. సో ఇది చదువుకోండి, వాట్ ఈస్ సాఫ్ట్ కంప్యూటింగ్ అండ్ వాట్ ఈస్ ఇట్ అనేది. వేరేజ్ డిఫరెన్సెస్ కూడా ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, ఇది కూడా చదువుకోవచ్చు. సాఫ్ట్ కంప్యూటింగ్ వర్సెస్ హార్డ్ కంప్యూటింగ్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో మనం బేసిక్గా కీని మధ్యలో చూస్తూ ఉందాం, వేరేజ్ కాన్సెప్ట్ గురించి కొంచెం తెలుసుకుందాం. సో యాక్చువల్గా సాఫ్ట్ కంప్యూటింగ్లో ఏంటి అసలు ఏమేమి ఉన్నాయనేది. సో ఫస్ట్ వచ్చేసరికి క్రిస్ప్ లాజిక్, ఫజీ లాజిక్. క్రిస్ప్ లాజిక్ అంటే ఏంటంటే ఎయిదర్ ఎస్ ఆర్ నో అనేది తెలిసిపోతుంది మనకి క్రిస్ప్ లాజిక్లో. వెరస్ ఫజీ లాజిక్లో వచ్చేసరికి ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్, వెరీ బ్యాడ్, యావరేజ్, వెరీ గుడ్, ఎక్స్ట్రీమ్లీ గుడ్, అలా ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అనేవి మనం ఫజీ లాజిక్లో ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ ద క్రిస్ప్ లాజిక్ అండ్ ద ఫజీ లాజిక్. వేరాజ్ సో బేసిక్స్ ఆఫ్ కంప్యూటింగ్ అనేది ఏంటంటే యాంటిసిడెంట్, ప్రెసిడెంట్, కాన్సిక్వెంట్ అంటే ఏంటంటే x will be the input and y is equal to f of x be the function and y will be the output అన్నట్టు. సో దిస్ ఇస్ అ బేసిక్, ఇదంత ఇంపార్టెంట్ కాదు. సో సాఫ్ట్ కంప్యూటింగ్ అనే ఈ సబ్జెక్ట్ని మనం సింపుల్గా ఒక థియరీలో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇట్స్ లైక్ డాక్టర్ అండ్ పేషెంట్ థియరీ. సో డాక్టర్ అండ్ పేషెంట్ థియరీ అంటే ఏంటంటే సింపుల్గా ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సో హీ విల్ బి లైక్ తనకు వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ డాక్టర్తో డిస్కస్ చేస్తాడు. వెరాజ్ డాక్టర్ అందులో కొన్ని అనవసరమైన వాటిని కనిపెట్టి వాటిని పక్కన పెడేసి అతనికి ఏదైతే యూజ్ ఉందో వాటి నుంచి ఒక మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తాడు. సో ఆ పక్కన తీసే ప్రాసెస్ని అన్సర్టెనిటీ, ఆ అవసరం లేని డేటాని అంతా అన్సర్టెనిటీ అంటాం మనం. సో ఈ అన్సర్టెనిటీని తీసేసి మనకు ఉన్న ఆ డేటాతో ఒక మెడిసిన్ని ప్రిస్క్రైబ్ చేయటం కానీ లేదంటే ఆ డిసీజ్ని డిటెక్ట్ చేయటమే ఇట్స్ అ కాన్సెప్ట్ ఆఫ్ సాఫ్ట్ కంప్యూటింగ్. సో బేసిక్గా ఇంకొక ఎగ్జాంపుల్ కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇది ఏ, ఇది మనకు తెలుసు, ఇది ఏనే, ఇది కూడా ఏనే, ఇలా ఉన్నా కూడా ఏనే. వెరాజ్ ఇది మనం ఆల్ఫాబెట్స్ మనకు తెలుసు కాబట్టి మనకు అది ఏ అని మనకు తెలుసు. వెరాజ్ సాఫ్ట్ కంప్యూటింగ్ అనేది ఎలా కనబెడుతుంది అది ఏ అంటే ఈ త్రీ కాన్సెప్ట్స్ యూజ్ చేసి కనబెడుతుంది: ఎవల్యూషనరీ కంప్యూటింగ్, న్యూరల్ నెట్వర్క్స్ అండ్ ఫజీ లాజిక్. సో ఈ త్రీ కాన్సెప్ట్స్ని యూజ్ చేసి వెదర్ ఇట్ ఈస్ ఏ ఆర్ నాట్ అనేది కనబడుతుంది. సో ఇవి ఏంటి అనేది మనం మెల్లిగా వెళ్తూ వీడియోలో తెలుస్తుంది అనమాట. సో కంప్యూటర్ ఆల్రెడీ నోస్ దట్ ఈస్ ఏ, బట్ ఈ త్రీ కాన్సెప్ట్స్ని చెక్ చేశాక ఇట్ విల్ జస్ట్ కమ్ టు కంక్లూజన్. సో దట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ సాఫ్ట్ కంప్యూటింగ్. ఈ త్రీ కాన్సెప్ట్స్ని యూజ్ చేయడమే సాఫ్ట్ కంప్యూటింగ్ యొక్క మెయిన్ అజెండా ఆర్ రూల్, సంథింగ్ లైక్ దట్. యా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫజీ రిలేషన్స్. సో ఫజీ రిలేషన్స్ అంటే నథింగ్ బట్ ఒక 2 to 3 సెట్స్ని కనుక మనం కంపేర్ చేయాలి అని అనుకుంటే మనం ఈ ఫజీ రిలేషన్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేయొచ్చు. సో బేసిక్గా ఫజీ రిలేషన్ ఇస్ నథింగ్ బట్ ఆ డేటా సెట్ని 0 to 1 ఇంటర్వెల్ లోపల ఏదో ఒక వాల్యూతో డిఫైన్ చేస్తాం అన్నట్లు. సో ఇట్స్ లైక్ ద రిలేషన్షిప్ ఇన్ బిట్వీన్ ఆద్య అండ్ మాథ్యూ 0.5, ఆద్య అండ్ యాన్స్ 0.3, అలా ఒక వాల్యూ అనేది ఇవ్వచ్చు ఒక మ్యాట్రిక్స్ ఫామ్లో. సో యాక్చువల్గా ఇక్కడ మనకి మ్యాట్రిసెస్ అనే కాన్సెప్ట్ అనేది వస్తుంది కాబట్టి మ్యాట్రిసెస్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ తెలుసు. సో యూనియన్, కాంప్లిమెంట్, ఇంటర్సెక్షన్. సో ఆ 3 మనం ఇక్కడ ఆపరేషన్స్లో యూజ్ చేస్తాం. సో యాక్చువల్గా ఇక్కడ మనకి 2 సెట్స్ని కంపేర్ చేసుకుంటున్నాం, ఆర్ అండ్ ఎస్ అని. సో యూనియన్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ అ మ్యాక్సిమమ్ ఆఫ్ 2. సో ఇక్కడ మనకు వచ్చేసరికి మ్యాక్సిమం మెంబర్షిప్ వాల్యూ అని ఇక్కడ బోల్డ్ లెటర్స్లో ఉన్నారు, బట్ ఈ కేస్ అంతా
మేబీ ఐ డోంట్ నో, నేను అయితే చదవలేదు. బట్ యాక్చువల్గా ఇట్స్ లైక్ మ్యాక్సిమమ్ ఆఫ్ ద టూ సెట్స్. సో ఈ రెండిట్లో ఉన్న మెజారిటీ ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూని మనం ఇక్కడ కన్సిడర్ చేసుకుంటాం. సో ఆర్ యూనియన్ ఎస్ అంటే 0.7, 0.1లో మ్యాక్సిమం 0.7, 0.5, 0.9లో 0.9 మ్యాక్సిమం. అలా రెండిట్లో నుంచి మ్యాక్సిమం తీసుకుని యూనియన్ సెట్ బిల్డ్ చేస్తాం. అంటే ఇంటర్సెక్షన్ వచ్చేసరికి ఇట్ ఇస్ అ మినిమమ్ ఆఫ్ టూ సెట్స్ అన్నట్టు. ఆ రెండింటి యొక్క చిన్న వాల్యూ ఏదైతే ఉందో అది ఇంటర్సెక్షన్లో రాస్తాం. వేరస్ కాంప్లిమెంట్ ఇస్ నథింగ్ బట్ 1 మైనస్ దట్ పర్టికులర్ సెట్. సో కాంప్లిమెంట్ అనేది ఇండివిజువల్ సెట్కి మాత్రమే ఇవ్వగలం. సో కాంప్లిమెంట్ ఆఫ్ ఆర్ లేదంటే కాంప్లిమెంట్ ఆఫ్ ఎస్. కాంప్లిమెంట్ ఆఫ్ ఆర్ అంటే 1 మైనస్ 0.7, 1 మైనస్ 0.5 అట్లా ఇచ్చుకుంటూ వాల్యూస్ వస్తాయి కదా, ఆ వాల్యూస్ని అక్కడ మెన్షన్ చేస్తాం. సో అదే కాంప్లిమెంట్ అంటే. వేరస్ ఫజీ కార్టీషియన్ ప్రోడక్ట్. సో ఫజీ కార్టీషియన్ ప్రోడక్ట్ అనేది ఇట్స్ నథింగ్ బట్ ఏ క్రాస్ బి సంథింగ్ అలా ఉంటుంది కదా మ్యాట్రిసెస్లో. సో దిస్ ఇస్ ఆల్సో ద సేమ్. సో ఇక్కడ యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే, సో మనకి ఇలా 2 ఈక్వేషన్స్ వస్తాయి. సో ఇలా 2 ఈక్వేషన్స్ వచ్చినప్పుడు సో యాక్చువల్గా x1కి y1కి x2కి y2 సంథింగ్ అలా ఈ x1 x2 x3 ఇలా రాసుకుని y1 y2 ఇలా రాసుకుని దీనికి మధ్య రిలేషన్ అలా మనం బిల్డ్ చేసుకోవచ్చు. x1కి y1కి ఈ రెండిటి యొక్క మినిమం వాల్యూ. కార్టీషియన్ ప్రోడక్ట్ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ రెండిటి యొక్క మినిమం వాల్యూని మనం కన్సిడర్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. సో మినిమమ్ ఆఫ్ ద బోత్ ఇక్కడ వచ్చేసరికి x1కి y1, x1 x2 x3 0.3, 0.5, 0.9, y1 y2 0.2, 1 అలా. యాక్చువల్గా ఇంతకు నేను కొంచెం రాంగ్ చెప్పాను. సో యాక్చువల్గా x1 y1 యొక్క స్మాలెస్ట్ వాల్యూ 0.2. సో 0.2 ఇక్కడ పెట్టాలి. సో x2కి y1కి అంటే దీనికి ఒక స్మాలెస్ట్ వాల్యూ 0.2 అది ఇక్కడ పెట్టాలి. x3కి y1కి ఈ రెండిట్లో ఒక స్మాలెస్ట్ వాల్యూ 0.2 అది ఇక్కడ పెట్టాలి. సో అలా ఇక్కడ ఇది ఇక్కడ ఇది అలా కన్సిడర్ చేసుకుంటూ స్మాలెస్ట్ వాల్యూస్తో ఒక కార్టీషియన్ ప్రోడక్ట్ని అయితే మనం బిల్డ్ చేయాలి. సో ఫజీ కార్టీషియన్ ప్రోడక్ట్ అంటే అది. సో ఫ్రమ్ దిస్ వీ నీడ్ టు ఫైండ్ ద ఎఫిషియంట్ ఆపరేటింగ్ కండిషన్ ఫర్ హీట్ ఎక్స్చేంజర్. ఇది యాక్చువల్గా ఒక అప్లికేషన్ అన్నట్లు. సో వీ నీడ్ టు నో దట్ ఆర్ ఆఫ్ ఏ టు బి ఇస్ ప్రపోర్షనల్ టు ఏ క్రాస్ బి. సో ఫజీ ఇంప్లికేషన్ ఇస్ నథింగ్ బట్ ఇఫ్ దెన్ రూల్ అనేది ఇక్కడ ఒక కాన్సెప్ట్లోకి వస్తుంది. సో ఇఫ్ దెన్ రూల్ అంటే ఏంటంటే ఒకవేళ ఇది ఇలా జరిగితే అప్పుడు అది అలా జరుగుతుంది అంటమే ఇఫ్ దెన్ రూల్ అన్నట్టు. సో ఇఫ్ ఎక్స్ ఇస్ ఏ దెన్ వై ఈజ్ బి. సో ఎక్స్ ఈజ్ ఏ అనేది యాంటిసిడెంట్, వై ఈజ్ బి అనేది ప్రెసిడెంట్. సో వేరాజ్ ఆర్ డినోట్స్ ది ఏ టు బి ఫజీ రూల్ అన్నట్టు. ఇక్కడ ఆర్ అనేది లేదు బట్ యాక్చువల్గా ఆర్ ఇస్ ఇది యాక్చువల్గా డిఫైన్ చేసే వే ఒక ఈక్వేషన్ లాగా రాస్తే. సో ఏ అండ్ బి అనేది యాంటిసిడెంట్ కంక్లూజన్ అన్నట్టు. సో ఫజీ రిలేషన్ ఇట్ ఈస్ ఎ కార్టీషియన్ ప్రోడక్ట్ ఆఫ్ 2 sets x and y. సో ఇలా వీటికన్నిటికీ వాల్యూస్ని రాసుకోవటం, కార్టీషియన్ ప్రోడక్ట్స్ అనేది రాయటం అనేది సింపుల్గా అది విషయం. సో హైట్ ఆఫ్ ది ఫజీ సెట్ అంటే ఏంటంటే ఇట్స్ అ మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఎ మెంబర్షిప్ ఫంక్షన్ అంటే సో ద హోల్ ఫజీ సెట్ మొత్తాన్ని సాటిస్ఫై చేయడానికి ఒక కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్లో మనకున్న వాల్యూస్ని కనుక సబ్స్టిట్యూట్ చేస్తే కొన్ని అవుట్పుట్స్ అనేవి వస్తాయి. సో మ్యాక్సిమమ్ ఆఫ్ దట్ పర్టికులర్ అవుట్పుట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ద హైట్ ఆఫ్ అ ఫజీ సెట్. వేర్ సపోర్ట్ సెట్ అంటే ఏంటంటే ఎవ్రీ వాల్యూ విచ్ ఇస్ గ్రేటర్ దాన్ 0 ఇస్ నోన్ యాజ్ అ సపోర్ట్ సెట్. ఎవ్రీథింగ్ విచ్ ఇస్ గ్రేటర్ దాన్ 0 ఇస్ నోన్ యాజ్ అ సపోర్ట్ సెట్. సో ఆల్ఫా కట్ ఆఫ్ అ ఫజీ సెట్ అనేది ఒక ప్రాసెస్. అది యాక్చువల్గా ఇది మనకి మొన్న ఎగ్జామ్లో కూడా అంత అడగలేదు, మేబీ అడగచ్చు ఎన్సెమ్లో. వేరాజ్ దీని గురించి నేను మేబీ ఇంకా కొంచెం నెక్స్ట్ నోట్స్లోనే ఎక్కడో మెన్షన్ చేసినట్టున్నాను ఇంకా క్లియర్గా. సో దాన్ని కంటిన్యూ చేద్దాం. సో రేడియల్ బేసిస్ ఫంక్షన్ అనేది థియరీ డిస్కస్ చేయడానికి ముందు ఈ పిక్చర్తో మనం కొంచెం ఈజీగా అర్థం చేసుకుందాం. సో యాక్చువల్గా ఇక్కడ 2 types ఆఫ్ డేటా అనేది ఉంటుంది. సో స్టార్ డేటా వేరాజ్ జీరోస్ ఉన్న డేటా ఇవన్నీ కలిసిపోయి ఒక చోట ఉన్నప్పుడు విత్ ద హెల్ప్ ఆఫ్ రేడియల్ బేసిస్ ఫంక్షన్ మనం ఈ రెండింటిని డివైడ్ చేయడానికి ట్రై చేయాలి. సో ఇలా డివైడ్ చేయడానికి ట్రై చేసే ప్రాసెస్లో మనం వాటిని ఎక్స్పాండ్ చేయొచ్చు, కంప్రెస్ చేయొచ్చు. సో ఎక్స్పాండ్ ఇన్ ద సెన్స్ దీన్ని ఇటు లాగటం ఇట్లా లాగుతూ ఉంటే మొత్తం అంతా సాగినప్పుడు దానికి మన మధ్యలో ఒక కర్వ్ అనేది గీయగలిగామంటే, సో ఆ రెండింటిని డివైడ్ చేయగలిగామంటే సో దట్ ఈస్ a radial basis function. So in a support vector machine we will be able to divide the responses vertically where we need to extend the dimensions.
సపోర్ట్ వెక్టర్ మెషిన్లో ఏంటంటే ఇది ఇలా గ్రాఫ్ లాగా వస్తుంది. సపోర్ట్ వెక్టర్ మెషిన్లో వచ్చేసరికి ఇలా గ్రాఫ్ లాగా ఒకటి వస్తుంది. ఆ గ్రాఫ్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది. మనం దాన్ని వర్టికల్గా డివైడ్ చేయడానికి కుదురుతుంది. వేరేస్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ రేడియల్ బేసిస్ ఫంక్షన్ మనం ఇలాంటి డేటాని ఈ టైప్ ఆఫ్ కర్వ్స్ ద్వారా కానీ ఎలాగైనా సరే మనము డివైడ్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ విత్ ద హెల్ప్ ఆఫ్ రేడియల్ బేసిస్ ఫంక్షన్. బట్ వీ విల్ బి ఎక్స్పాండింగ్ ద డేటా సెట్ అండ్ ఆల్సో కంప్రెసింగ్. సో డేటా సెట్ని ఎక్స్పాండ్ చేయొచ్చు, వేరే కంప్రెస్ చేయొచ్చు. ఎక్స్పాండ్ చేసి కంప్రెస్ చేస్తే డేటా అనేది వర్టికల్గా ఫామ్ అవుతుంది. ఆ వర్టికల్గా ఫామ్ అయినప్పుడు మధ్యలో గీసి దాన్ని మనం సపరేట్ చేయడమే యాక్చువల్గా రేడియల్ బేసిస్ ఫంక్షన్ అంటే. సో యాక్చువల్గా ద డివిజన్ ఇస్ నాట్ పాసిబుల్ వర్టికల్లీ ఆర్ స్ట్రైట్లీ. సో అందువలన ఇక్కడ ఇంకో 3 మెథడ్స్ అనేవి ఇంట్రడ్యూస్ అవుతాయి. అవే మల్టీ క్వాడ్రిక్ మెథడ్, ఇన్వర్స్ మల్టీ క్వాడ్రిక్, గాషియన్ మెథడ్. సో మల్టీ క్వాడ్రిక్ మెథడ్ అంటే ఏంటంటే ఇలా అప్పర్ సైడ్కి ఒక కర్వ్ని గీస్తే అది మల్టీ క్వాడ్రిక్. సో దానికి ఫార్ములా వచ్చేసరికి r² + c² హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2, whereas r is the radius from the center to the point, c is a constant from any constant అన్నట్లు. whereas inverse multi quadric అంటే అదే గీతం ఇలా గీయటం. సో దాన్ని ఇన్వర్స్ మల్టీ క్వాడ్రిక్, దట్ ఈస్ నథింగ్ బట్ 1/r² + c² హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2. whereas గాషియన్ ఫంక్షన్ ఇస్ అ బిట్ డిఫరెంట్ ఫ్రమ్ దట్. ఎందుకంటే దీంట్లో ఒక ఎక్స్టర్నల్ వాల్యూ ఒకటి వస్తుంది ఆల్ఫా. ఇది ఓన్లీ ఇక్కడ ఒక చోటే పనిచేసేది అన్నట్లు. సో ఇట్స్ ఎక్స్పోనెంట్ ఆఫ్ -r² అన్నట్టుగా గాషియన్ ఫంక్షన్ అనేది. సో రిజల్టెంట్ డేటా సెట్ అనేది ఇలా క్రియేట్ అవుతుంది. కంప్రెస్ చేసి ఎక్స్పాండ్ చేసి డేటాని డివైడ్ చేస్తే ఈ మధ్యలో ఒక లైన్ అనేది మనం గీసుకోవచ్చు. సో రిజల్టెంట్ డేటా సెట్ ఇలా క్రియేట్ అవుతుంది. ఓకే, దెన్ నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. సో ఇట్స్ ఫీడ్ ఫార్వర్డ్ నెట్వర్క్. సో ఫీడ్ ఫార్వర్డ్ నెట్వర్క్ అంటే సింపుల్గా ఏంటి అంటే, సో ఇక్కడ బేసిక్గా హిడెన్ లేయర్ అని ఒక కాన్సెప్ట్ నడుస్తుంది అనమాట. సో ఫీడ్ ఫార్వర్డ్ నెట్వర్క్ ఈజ్ లైక్ ఇది ఇన్పుట్. సో యాక్చువల్గా ఒక ఇన్పుట్ అనేది ఒక అవుట్పుట్కి రీచ్ అవ్వాలంటే కొన్ని పర్టికులర్ స్టేజెస్ అనేవి దాటాలి. సో ఆ స్టేజ్లో హిడెన్ లేయర్ అనేది వన్ ఆఫ్ ది స్టేజ్ అన్నట్లు. So it's like the number of layers, the hidden layers will be there. It is connected through the unidirectional path. It is very popular because of its association with the back propagation learning algorithm. సో ఇక్కడ సింపుల్గా ఏంటంటే ప్రతి ఇన్పుట్ ప్రతి ఒక్క హిడెన్ లేయర్ లోపల నుంచి వెళ్తాయి కాబట్టి మనకి డేటా నుంచి వచ్చే అవుట్పుట్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఫీడ్ ఫార్వర్డ్ నెట్వర్క్లో. సో హైరార్చియల్లీ అరేంజ్డ్ ఇన్ ద లేయర్ స్టార్టింగ్ విత్ ఇన్పుట్ లేయర్ అండ్ ఎండ్ విత్ అవుట్పుట్ లేయర్. ఈ హిడెన్ లేయర్ అనేది దీంట్లో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఏముంటుంది అనేది మనకి ఖచ్చితంగా బయటకు తెలియదు. వెరస్ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్ ఈజ్ లైక్ ఇది యూనిడైరెక్షనల్, ఇది ఎటైనా తిరుగుతుంది. సో ఇట్స్ లైక్ యూ కెన్ కన్సిడర్ ద నోట్స్ ఫ్రమ్ బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్. సో ఇక్కడ నుంచి ఇన్పుట్ వచ్చాక ఇటు నుంచి వచ్చే అవుట్పుట్ డైరెక్ట్గా బయటికి వెళ్ళటమే కాకుండా అవసరమైతే లోపల ఉన్న లేయర్లోకి కూడా మళ్ళీ రాగలుగుతుంది. సో రికరెంట్ న్యూరల్ నెట్వర్క్ ఈజ్ లైక్ డేటా ఎక్స్చేంజ్ అనేది చాలా ఈజీగా అండ్ ఫాస్ట్గా ప్రతి డైరెక్షన్లో జరుగుతుంది. సో దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్. ఇదేంటంటే అన్డైరెక్షనల్, ఇది యూనిడైరెక్షనల్ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్. దీని మీద మనకి సంథింగ్ లైక్ డిఫరెన్సెస్ లాగా మనకు ఒక క్వశ్చన్ అడిగారు. సో దాని గురించి కూడా మనం తెలుసుకోవచ్చు, ఆ క్వశ్చన్ ప్రిపేర్ అవ్వచ్చు. సో న్యూరల్ నెట్వర్క్ యాక్టివేషన్ ఫంక్షన్. సో యాక్టివేషన్ ఫంక్షన్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ ప్రాసెస్లో ఒకటి జరుగుతున్నప్పుడు దానికి కొంచెం బూస్టప్ ఇవ్వాలంటే వీ కెన్ యూజ్ ద యాక్టివేషన్ ఫంక్షన్. దిస్ జస్ట్ లైక్ అ బూస్టప్ టు ద కరెంట్ ఫంక్షన్ సో దట్ ఇట్ కెన్ ఇంక్రీజెస్ ఇట్ కరెంట్ ఎఫిషియన్సీ. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇది ఇన్పుట్స్ ఇంకా వాటి వెయిట్స్. సో ఇక్కడ వచ్చేసరికి ఫంక్షన్ అనేది జరుగుతుంది. సో యాక్టివేషన్ ఫంక్షన్ ఈజ్ లైక్ ఆ జరిగిన ఫంక్షన్కి ఇంకొంచెం బూస్టప్ లాగా, అంటే దాని ప్రీవియస్ డేటా అవ్వచ్చు, ఫజీ లాజిక్ యూజ్ చేయొచ్చు, లేదంటే న్యూరల్ నెట్వర్క్స్ యూజ్ చేసి ఎలా అయినా సరే ఒక పర్ఫెక్ట్ అవుట్పుట్ని అయితే మనం విత్ యాక్టివేషన్ ఫంక్షన్ యూజ్ చేసి ఇవ్వచ్చు. సో దట్ ఈస్ హెల్ప్ ఆఫ్ న్యూరల్ నెట్వర్క్ యాక్టివేషన్ ఫంక్షన్. అండ్ దెన్ పర్సెప్ట్రాన్. సో పర్సెప్ట్రాన్ అంటే బేసిక్గా ఏంటి అంటే, పర్సెప్ట్రాన్ అంటే ఏమీ లేదు, ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ వెయిట్స్ అండ్ ఇన్పుట్స్ రన్నింగ్ ఇన్ అ ఫంక్షన్ టు గెట్ అన్ అవుట్పుట్. సో W అనేవి వెయిట్స్, x1, x2, x3, x4, xn అనేవి ఇన్పుట్స్. సో వీటన్నిటి యొక్క కాంబినేషన్ మనకు ఒక ఫంక్షన్లోకి వెళ్తుంది. ఆ ఫంక్షన్లోకి వెళ్ళాక దాని నుంచి వచ్చే అవుట్పుట్ ఒక పర్సెప్ట్రాన్ యొక్క మెయిన్ మెథడ్, ఇది వర్క్ చేసే విధానం.
సో ఇట్స్ అ బేసిక్ యూనిట్ యూజ్ టు బిల్డ్ ద ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్. సో అవుట్పుట్ అనేది 1 అయిందంటే రిజల్ట్ విల్ బీ గ్రేటర్ దాన్ థ్రెషోల్డ్, -1 అయిందంటే లెస్ దాన్ థ్రెషోల్డ్ అన్నట్టు. సో అది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్గా ఇది నోట్స్ ఎగ్జామ్ పర్పస్ కోసం. సో థ్రెషోల్డ్ వాల్యూ రిజల్ట్ కన్నా ఎక్కువ ఉంటే -1 లేదంటే -1 అలా. సో ఫ్రమ్ ద ఫస్ట్ స్టెప్ we will get the requirements. After sending them to the function, we will get the actual output. So if you are unable to get the actual or the target output, we need to change the variable. So ఈ చేంజ్ ద వేరియబుల్స్ ఆర్ ద చేంజింగ్ ద వెయిట్ అనేది మనం ఈ ఫార్ములా ద్వారా చేయొచ్చు. యాక్చువల్గా మొన్న ఎగ్జామ్లో ఇంత ఇండి పడగలేదు, బట్ ఇట్స్ ఓకే, మనం రాసినా కూడా ఇట్స్ యాక్చువల్లీ గుడ్. సో వెయిట్స్ ఎందుకు చేంజ్ చేయాలి అంటే మనకు వచ్చిన అవుట్పుట్ కనుక ఆప్టిమల్ కాకపోతే వీ నీడ్ టు జస్ట్ చేంజ్ ద వేరియబుల్స్ అండ్ చేంజ్ ద వెయిట్స్. సో ఫార్ములా ఏంటి చేంజ్ చేయడానికి వెయిట్ అంటే డెల్టా ఆఫ్ WI ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ T మైనస్ O ఇంటూ X ఆఫ్ I. సో ఇది వీటి ఇన్పుట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇదంతా ఇది ఫార్ములా బట్టి కొట్టడమే చేసేదండి లేదు. అండ్ దెన్ అడాప్టివ్ లీనియర్ న్యూరాన్. అడాప్టివ్ లీనియర్ న్యూరాన్ అంటే అడెలిన్. మనకి లాస్ట్ క్వశ్చన్ మొన్న ఎగ్జామ్లో అడెలిన్ అనేది మనకి అన్నిటికన్నా లాస్ట్ క్వశ్చన్. అడెలిన్ గురించి మనకు ఆల్రెడీ మొన్న ఎగ్జామ్లో అడిగారు. సో అడెలిన్ ఇస్ సింప్లీ లైక్ మనకి ఈ ఫంక్షన్ తర్వాత వచ్చే అవుట్పుట్ని అవుట్పుట్ ఎర్రర్ జనరేటర్లోకి వేసి మళ్ళీ అడాప్టివ్ అల్గోరిథంలోని ఒకవేళ మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది పర్ఫెక్ట్గా రాకపోతే అప్పుడు దాన్ని తీసుకెళ్ళి అవుట్పుట్ ఎర్రర్ జనరేటర్ అనే దాంట్లో పెట్టినప్పుడు మనకు వేరే అంతా వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే బేసిక్గా ఈ అవుట్పుట్ ఎర్రర్ జనరేటర్ అనేది ఏదో పెద్ద పేరులాగా ఉంటుంది, కానీ ఇట్స్ లైక్ చేంజింగ్ ఆఫ్ వెయిట్స్ అన్నట్లు. మనం ఆ పైన కాన్సెప్ట్లో డిస్కస్ చేసినట్టు వెయిట్స్ అండ్ వేరియబుల్స్ని చేంజ్ చేస్తాం ఇందులో పెట్టాక. అప్పుడు ఇవన్నీ చేంజ్ అయ్యి మళ్ళీ మనకి ఫంక్షన్లో నుంచి ఇంకొక అవుట్పుట్ వస్తుంది. ఇది దానికి సంబంధించిన ఫార్ములాస్. అప్డేట్ ద వెయిట్స్ అండ్ బయాస్ ఫర్ I ఈజ్ ఈక్వల్ టు 1 to n. సో క్యాలిక్యులేట్ ద నెట్ అవుట్పుట్. నెట్ అవుట్పుట్ యొక్క ఫంక్షన్ ఇది. సో వెయిట్స్ అండ్ బయాస్ ఆర్ సెట్ ఆఫ్ సమ్ ర్యాండమ్ వాల్యూస్, నాట్ 0. సో క్వశ్చన్ అంత అవసరం లేదు, ఇది యాక్చువల్గా వేరే యూట్యూబ్ వీడియోలో చూసి ప్రిపేర్ అయింది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి యాక్చువల్గా మనం కీలో చూసుకున్నాక కూడా మనకి ఇదంతా ఇవ్వలేదు, జస్ట్ ఒక ఫిగర్ లాగా డ్రా చేసి దాని యొక్క సింపుల్ ఎట్లా జరుగుతుంది ప్రాసెస్ అనేది దాని గురించి మాత్రమే డిస్కస్ చేశారు. సో సింపుల్గా అలా ప్రిపేర్ అయితే చాలు. సో మల్టీలేయర్ పర్సెప్ట్రాన్. సో మల్టీలేయర్ పర్సెప్ట్రాన్ వచ్చేసరికి సో ఇట్స్ లైక్ ఒక లేయర్ నుంచి వచ్చే ఇన్పుట్ ఒక హిడెన్ లేయర్ని దాటి బయటకు వెళ్ళినప్పుడు సేమ్ ఇది కూడా ఇందాక మనం పైన చూసినట్టు అలా బైలేయర్ అంటే యూనిలేయర్ అని ఉంది కదా, ఎటు కావాలంటే అటు మనకి ఈ ఇన్పుట్ అండ్ అవుట్పుట్స్ అనేవి చేంజ్ అవ్వచ్చు అనమాట సింపుల్గా. సో మల్టీలేయర్ పర్సెప్ట్రాన్ ఈజ్ లైక్ ఇట్స్ యూజ్ సిగ్మాయిడ్ యాక్టివేషన్ ఫంక్షన్స్. సో ఈ ఇన్పుట్ ఇలా వచ్చి దీని నుంచి బయటకు వచ్చినప్పుడు ఈ అవుట్పుట్ని తీసుకుని మళ్ళీ పాత హిడెన్ లేయర్లోకి తెచ్చుకోవటం. సో ఆ హిడెన్ లేయర్లో మనకి మెమరీ అనేది క్రియేట్ అవుతుంది. అంటే వీటి యొక్క అవుట్పుట్స్ని కానీ ఇన్పుట్స్ని కానీ వీటన్నిటిని ఒక గ్రూప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్గా క్రియేట్ చేసుకుంటూ మనకు ఆప్టిమల్ సొల్యూషన్ అనేది క్రియేట్ చేయడానికి సరిపోతుంది. సో స్టార్టింగ్ ఫ్రమ్ ద ఇన్పుట్ లేయర్ ప్రాపగేట్ డేటా టు ద అవుట్పుట్. బేస్డ్ ఆన్ ద అవుట్పుట్ calculate the error should be minimized. So back propagate and find its derivative of model and update it. So training of a multi-layer perceptron proceeds in two phases, in a forward phase and backward phase. So forward phase ante enti ante input and weights ichi oka లేయర్ ద ప్రాపగేటెడ్ వేలో ఒక పద్ధతిలో వెళ్తూ మనం అవుట్పుట్ తెచ్చుకోవటం, అది ఫార్వర్డ్ ఫేజ్. వేరే బ్యాక్వర్డ్ ఫేజ్లో వచ్చేసరికి వచ్చిన ఎర్రర్ సిగ్నల్ బట్టి మనకి మనం ఆ హిడెన్ లేయర్లో ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ చేసుకుంటూ వెదర్ ఇట్ ఈస్ in this backward phase the error signal which is produced will be passed through the network again and again. అంటే దాని నుంచి వచ్చే ఎర్రర్ సిగ్నల్ ఏదర్ మనకి ప్రాఫిట్ జరుగుతుందా లాస్ జరుగుతుందా ఇలా వెళ్ళటం కరెక్టేనా అనేది మనకి హిడెన్ లేయర్లో ముందే తెలిసిపోతుంది. కాబట్టి అప్పుడు మనకి ఇంకా కొంచెం ఎఫిషియెంట్ ఆప్టిమల్ సొల్యూషన్ అనేది తేవచ్చు. అది బ్యాక్వర్డ్ ఫేజ్ అంటే. కోహెరెన్స్ సెల్ఫ్ ఆర్గనైజింగ్ నెట్వర్క్. సో ఇది కూడా ఎగ్జామ్లో అడిగారు.
సో ఇట్స్ అనలైజ్ కోయిన్ సెల్ఫ్ ఆర్గనైజింగ్ యూజింగ్ ఇట్స్ స్కెమెటిక్ డయాగ్రామ్ చాలా సింపుల్ ఇది. సో ఇక్కడ బేసిక్గా ఏంటి అంటే ఇట్ బిలాంగ్స్ టు ద క్లాస్ ఆఫ్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. సో ఇక్కడ ఏంటంటే మనకి బేసిక్గా ఇన్పుట్ అనేది వెళ్ళినప్పుడు దే డిస్ట్రిబ్యూట్ అమాంగ్ దెమ్సెల్ఫ్స్ అండ్ దే జస్ట్ మేక్ సమ్ ప్యాటర్న్. ఒక ర్యాండమ్గా ఒక 10 మందిని ఒక రూమ్లోకి వదిలేసినప్పుడు దే విల్ జస్ట్ ఫార్మ్ సమ్ గ్రూప్ ఆర్ ఒక లైన్ ఒక ఆర్డర్లో నుంచోవడం జరుగుతుంది. బేసికల్గా సేమ్ ప్యాటర్న్ ఉన్న వాళ్ళు పక్క నుంచోడానికి ట్రై చేస్తారు. సో ద ఇన్పుట్ లేయర్స్ విత్ సిమిలర్ ప్యాటర్న్ ఎగ్జైట్స్ టు ఫిజికల్లీ క్లోజ్ లేయర్ నోట్స్. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇవన్నీ పక్కన ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఒక సిమిలర్ ప్యాటర్న్లో ఉన్నాయని మనం కన్సిడర్ చేసుకుని వీటిని మనం ఒక చోట కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇదంతా కన్సిడర్ చేసినప్పుడు ఇది వచ్చేసరికి విన్నింగ్ అవుట్పుట్ అవుతుంది. వెరాజ్ ఈ సైడ్ వచ్చే వాటివన్నీ అవుట్పుట్స్ అన్నమాట, అవుట్పుట్ యూనిట్లు ఇవన్నీ. వెరాజ్ ఇది నైబర్హుడ్ ఆఫ్ విన్నింగ్. ఇది నైబర్హుడ్, ఇదొక నైబర్హుడ్, ఇదొక నైబర్హుడ్, ఇదొక నైబర్హుడ్. సో ఇక్కడ x1 x2 x3 వచ్చేసరికి వాటికి సంబంధించిన ఇన్పుట్స్. సో ఆ ఇన్పుట్ ఇచ్చాక ఆ లోపలికి వచ్చిన ఇన్పుట్ వాల్యూస్ అన్ని ఒక సపరేట్ ప్యాటర్న్ లాగా ఫామ్ చేస్తాయి. సో నోట్స్ డిస్ట్రిబ్యూట్ అమాంగ్ దెమ్సెల్వ్స్ టు రికగ్నైజ్ అ సిమిలర్ ఇన్పుట్. 2 input layers with similar pattern excites to physically close layer nodes. So initialize always to small random values. Choose an input x from the data. So select the winning output such that the index I is given a Euclidean distance. So ఈ ఫార్ములా కూడా మనకి ఇంపార్టెంట్ అక్కడ యూస్ చేయం యాక్చువల్గా. బట్ థియరిటికల్గా మనం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మనకి యాక్చువల్గా కీలో కూడా దాని గురించి అడగలేదు. బట్ ఇట్స్ ఓకే, మనం అది ప్రిపేర్ అయ్యాలో మంచిగానే ఉంటుంది. సో ద లెర్నింగ్ రేట్ అండ్ ద నైబర్హుడ్ ఆర్ డిక్రీజ్డ్ ఎట్ ఎవ్రీ ఇటరేషన్ అకార్డింగ్ టు ద స్కీమా. So it continues until it reaches a sufficient number of schemas. సో RNN రికరెంట్ న్యూరల్ నెట్వర్క్ ఇది నేను పైన ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఇది ఇంకొక టైప్ ఆఫ్ మోడల్ అన్నట్టు, ఇది ఇంకొక వేరే నోట్స్ ప్రిపేర్ అయింది. సో ఇన్ అ ఫీడ్ ఫార్వర్డ్ నెట్వర్క్ ద విల్ నాట్ బి ఎనీ కన్సిడరేషన్ ఫర్ ప్రీవియస్ అవుట్పుట్. సో ప్రీవియస్ అవుట్పుట్ విల్ బి యాక్టెడ్ యాజ్ అ మెమరీ ఇన్ దిస్ కాన్సెప్ట్. సో ఇది ఇనీషియల్ ఇన్పుట్ ఇచ్చాక ఇది ప్రాసెస్లోకి తీసుకెళ్ళినప్పుడు x1 x2 x3 ఇన్పుట్ వీటిని మెమరీ అంటారు. సో ఇనీషియల్గా మెమరీ అనేది 0 ఉంటుంది. సో ఇందులోకి వేసాక ఇన్పుట్ నుంచి మనకు ఒక అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. ఆ అవుట్పుట్ ఇది మెమరీ. సో ఈ H2కి ఇది మెమరీలో వర్కౌట్ చేస్తుంది. దీంట్లోకి మళ్ళీ ఒక ఇన్పుట్ వెళ్తుంది, దాని తర్వాత ఒక అవుట్పుట్ వస్తుంది. అవుట్పుట్ని పైన పెట్టుకుంటాం, అది H2లో కూడా ఒక అవుట్పుట్లా కన్సిడర్ చేసుకుంటాం. H3కి H2 అనేది మెమరీలో పనిచేస్తుంది. సింపుల్గా మెమరీ అనేది ఏంటంటే దాని ముందు ఉన్న అవుట్పుట్స్ కానీ ఆ డీటెయిల్స్ అంతా కూడా మనకి ఫ్యూచర్లో ఎలాగైనా ఉపయోగపడుతుందని చెప్పడమే రికరెంట్ న్యూరల్ నెట్వర్క్ యొక్క మెయిన్ థీమ్ అన్నట్టు. So to find the previous state we have ht is equal to f of ht minus 1 comma x of t. సో ఇది కూడా ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. సో ఫజీ లాజిక్ కంట్రోల్ సిస్టమ్ ఇది కూడా థియరిటికల్ పార్టే. ఇవంతా కూడా మీరు కావాలంటే నోట్స్లో చూసి చదువుకోవచ్చు. బట్ యాక్చువల్గా నేను ప్రిఫర్ చేయటం ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో కీలో అదంతా చదివితే చాలు. ఇట్స్ లైక్ హ్యూమన్ ఎక్స్పర్టైజ్ ఫర్ డిజైనింగ్ ఇఫ్ దెన్ రూల్స్ కెన్ బి యూటిలైజ్డ్. ఇది దాని డయాగ్రామ్ దానికి సంబంధించింది. సో ఎడలిన్ పైన చెప్పేసాము. వేరేజ్ ఎడలిన్ వచ్చేసరికి ఇన్పుట్ అనేది సో ఇట్స్ లైక్ ఇన్ ద ట్రైనింగ్ అల్గోరిథం ఇనిషియలైజ్ ఎడలిన్ అండ్ మెడలిన్ టు ద సేమ్ ర్యాండమ్ వాల్యూ. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ మెనీ ఎడలిన్ అండ్ ప్యారలల్ విత్ అ సింగిల్ అవుట్పుట్. సో సింపుల్గా మెడలిన్ కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది ఎడలిన్ కన్నా. సో మెడలిన్ యొక్క మెయిన్ థీమ్ ఏంటి అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అనేవి వాటి యొక్క హిడెన్ లేయర్, ప్రతి ఒక్క హిడెన్ లేయర్లోకి దాని ఇన్పుట్ వెళ్తుంది. ఆ ఇన్పుట్ నుంచి వచ్చే ప్రతి అవుట్పుట్ బయటికి వస్తుంది. వేరేజ్ ఆ హిడెన్ లేయర్లో ఆ ప్రతి దాని గురించి ఇన్ఫో అనేది హిడెన్ లేయర్లో ఉంటుందన్నమాట. సో అది మెడలిన్ అంటే. యాక్చువల్గా మెడలిన్ కొంచెం కాంప్లెక్స్, నేను కూడా అంత ప్రిపేర్ అవ్వలేదు. బట్ ఎడలిన్ నేను ఎక్కువ కొంచెం స్ట్రెస్ చేసి చదివాను, దాని డయాగ్రామ్స్ అండ్ దెన్ ఫార్ములాస్ కూడా గుర్తుపెట్టుకున్నాను. వేరేస్ ఇది మనకు అసలు ఎగ్జామ్లో అడగలేదు, బట్ యాక్చువల్గా అడిగినట్టున్నారు. యాక్చువల్గా అది ఎగ్జామ్లో అడగలేదు, బట్ ఇది రావడానికి కూడా ఛాన్స్ ఉంది. యాక్చువల్గా అవుట్పుట్ ఆఫ్ ఈచ్ న్యూరాన్ ఇస్ ఫీడ్బ్యాక్ టు ద అదర్ న్యూరాన్స్. సో డిస్క్రీట్ హోప్ ఫీల్డ్, కంటిన్యూస్ హోప్ ఫీల్డ్ అంట. సో డిస్క్రీట్ హోప్ ఫీల్డ్ ఇస్ నథింగ్ బట్ ఇట్ హాస్ 2 inputs, బైనరీ అండ్ బైపోలార్ ఇన్పుట్ అంటారు. ద అవుట్పుట్ ఆఫ్ ద న్యూరాన్ డజంట్ వర్క్ ఫర్ ఇట్ సెల్ఫ్ యాజ్ అ ఫీడ్బ్యాక్. సో ఇక్కడ ఏంటంటే దీని నుంచి వచ్చే అవుట్పుట్ అనేది దీనికి ఫీడ్బ్యాక్గా వర్క్ చేయదు, మిగతా వాటికి చేస్తుంది. సో ఇక్కడ y1 నుంచి వచ్చేది మీరు చూస్తే దీనికి కనెక్ట్ అవ్వలేదు, దీనికి అవుతుంది. వెరస్ దీని నుంచి వచ్చేది కూడా అంతే, ఇటు అవుతుంది, వెరస్ ఇటు అవుతుంది.
ఇది కూడా అంతే, ఇది ఇట్ అవుతుంది, ఇట్ అవుతుంది. సో దీని నుంచి వచ్చే అవుట్పుట్ అనేది దానికి ఫీడ్బ్యాక్గా వర్కౌట్ చేయదు, కానీ డిస్క్రీట్ హోప్ ఫీల్డ్ అనేది వేరే వాటికి ఫీడ్బ్యాక్గా వర్కౌట్ చేస్తుంది. సో కంటిన్యూస్ హోప్ ఫీల్డ్ నెట్వర్క్ అంటే when nodes have centered output rather than the two state output, this can be related to some electrical circuits. ఈ కంటిన్యూస్ హోప్ ఫీల్డ్ అంటే ఏంటి అంటే సింపుల్గా ఏ అవుట్పుట్ దేనికైనా ఎలాగైనా ఫీడ్బ్యాక్లో వర్కౌట్ చేస్తుంది, దాన్ని కంటిన్యూస్ హోప్ ఫీల్డ్ నెట్వర్క్ అంటారు. ఇది చిన్న కాన్సెప్ట్, బట్ యాక్చువల్గా అది ఎగ్జామ్లో అడగలేదు, బట్ యూ కెన్ జస్ట్ రిఫర్ మై నోట్స్ ఇఫ్ రిక్వైర్డ్. సో మేబీ నేను ఏమైనా కొన్ని కాన్సెప్ట్స్ మిస్ చేసి ఉండొచ్చు, బట్ ఐ థాట్ దెమ్ యాజ్ మైనర్. అంటే ఇప్పుడు ఈ ఎండ్సెమ్ ప్రిపరేషన్కి అవన్నీ అవసరం లేదు అని అనిపించి నేను మేబీ కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ ఏమన్నా చెప్పకపోతే ప్లీజ్ డోంట్ మైండ్. సో ప్లీజ్ గో త్రూ మై నోట్స్. నేను ఈ నోట్స్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, అండ్ మేబీ ఒక హర్రీలో చెప్పుకుంటాను ఎక్స్ప్లెనేషన్ అంతా, బట్ ఐ థింక్ దిస్ విల్ జస్ట్ హెల్ప్ అట్లీస్ట్ అ బిట్ ఆన్ అవర్ ఎగ్జామ్ ప్రిపరేషన్. సో యా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వర్క్స్ ఆఫ్టర్ కాలేజ్. థ్యాంక్ యూ.